చాలా తక్కువ టైంలో మంచి రోజు అనుకుని డేట్ అనౌన్స్ చేశారు ప్రొడ్యూసర్స్. పబ్లిసిటీకి సరిపడా టైం ఉంటుందా లేదా అని ఏదో ఉడతా భక్తిగా నా వంతు ఒక టీషర్ట్ మీద టైటిల్ ప్రింట్ చేసుకొని సినిమా రిలీజ్ అయ్యి 4 రోజులు ఆ టీషర్ట్ వేసుకొని తిరుగుదాం అనుకున్నా. సరే ఇంకా ప్రింటింగ్ స్టార్ట్ అయింది. అవగానే ఫోన్ వచ్చింది, ఓ బ్రేకింగ్ న్యూస్, ఆపండ్రా అని ప్రింటింగ్ ఆపడం జరిగింది. సో ఇప్పుడు ప్రింటింగ్ చేస్తున్న వాళ్ళు నన్ను అడిగారు, ఏమైందండి, ఇంకా భగవాన్ కొట్టాలి కదా. వద్దు అన్న. ఎందుకు? దానికి వేరే రీజన్ ఉంది, ఆ టైటిల్ ఇప్పుడు లేదు. కొన్ని ఏ టైటిల్ ఉందని, ఏదో ఒకటి ఉంటుందిలే అక్కడితో ఆపే అన్న. కాదండి, కింద భగవాన్ లేకపోతే జనం ఫీల్ అవుతారు కదా అన్నారు. ఫీల్ అవ్వరు అని చెప్పా. ఎందుకంటే భగవంతుడిని ఎత్తుకున్న పని రోజు మనుషులు చేసేదేగా. ఎంత వెతికినా కనబడిన వాడే భగవంతుడు అని అడ్జస్ట్ అయిపోతారు. అదొక రీజన్. రెండోది, విపరీతమైన భక్తులు ఉన్నారు అనుకుందాం. వాళ్ళేమంటారు, ఏ పేరు పెట్టి పిలిచినా భగవంతుడు పలుకుతాడు కాబట్టి అది భగవంతు కావచ్చు. సందీప్ కృష్ణ గారు చెప్పినట్టు హే సుహాస్ కూడా వర్కౌట్ అయిపోద్ది, ఏదైనా ఉండొచ్చు. పైగా మనకున్న ఒక ట్రెండ్ మనందరికీ తెలిసిందే. అద్భుతమైన టైటిల్స్ పెడతాం సినిమాలకి. ఫర్ ఎగ్జాంపుల్, జగదేక వీడు అతిలో సుందరి అని టైటిల్ ఉంది. ఎంత మంచి టైటిల్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు ఇలాంటివి పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఆ టైటిల్స్ పెట్టిన తర్వాత జగదేకుడు అతిలో సుందరి కాస్త జేవిఏఎస్ అవుద్ది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు ఎస్విఎస్సి అవుద్ది. అంతెందుకు, మొన్న వచ్చిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకి ఆ ఆల్ఫాబెట్స్ కూడా పూర్తి వాళ్ళ ఎంఎస్జి అంట. సో అలా అన్ని షార్ట్ ఫామ్స్లో వచ్చేస్తాయి కాబట్టి ఇది కూడా హే భగవాన్ అంటారా, హే భగవంత్ అంటారా అన్నది కూడా లేదు, హై అంటారు అనుకొని నేను హైకి ఫిక్స్ అయ్యా. సింపుల్గా ఏ మూవీ అంటే హై అని. సో ఆ విధంగా ఆ ట్రెండ్ అంతా కంటిన్యూ అవుతున్న ప్రాసెస్లో ఇప్పుడు నాకు తెలిసిన ఇంకా గొప్ప విషయం ఏంటంటే, మారిన సినిమా టైటిల్స్ లిస్ట్ చూపించినప్పుడు అన్ని బ్లాక్ బస్టర్ హిట్సే. అంటే సినిమా బాగా నచ్చి ఈ టైటిల్ కూడా మార్చడం వల్ల ఈ సినిమా మంచి హిట్ అవుతుందని ఒక ఉద్దేశంతోనే ఆ టైటిల్ మార్చమని సలహా ఇచ్చారని నేనైతే అనుకుంటున్నాను. ఈ కథ విన్న దగ్గర నుంచి కూడా నేను నా క్యారెక్టర్ చెప్పడానికి మా డైరెక్టర్ గోపి నా దగ్గరికి వచ్చినప్పుడు నా క్యారెక్టర్ వరకు చెప్దామని పాపం ఆయన వచ్చాడు. మనకి రైటింగ్ అంటే కొంచెం పిచ్చి కదా, 2-3 క్వశ్చన్లు అడిగా. 45 minutes గాన్, షూటింగ్ ఆపి మరీ చెప్పడం మొదలుపెట్టాడు. నేను ఎంత ఎంజాయ్ చేశానంటే, నేను ఒకటే అన్నా, ఈ సినిమా చెడిపోవాలి అంటే మీరు పెద్ద తపస్సే చేయాలి. మామూలుగా అయితే యాజ్ ఇట్ ఈస్గా వచ్చిన తీరు తెన్ను, ఎన్ని సర్ప్రైజ్లు అంటే ఇందులో ఏవేవి చెప్పాలో తెలియదు. ముఖ్యంగా మొన్న టీజర్ కానీ ఓ ట్రైలర్ కానీ ఏదైనా చూసిన ఆడియన్స్ అందరికీ ఒక చిన్న కాదు, చాలా పెద్ద క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. ఏంటంటే, ఏదో బిజినెస్ అంటున్నారు, ఏం బిజినెస్ అని. నిజంగా కథ తెలిసినోడిగా నాకు గెస్ వర్క్లు ఎన్ని విన్నానంటే, నాకు ఒక దగ్గర చిన్న షాకింగ్ కూడా అనిపించింది. మొన్న వచ్చిన దాంట్లో నా క్యారెక్టర్ వచ్చి ఇటువంటి బిజినెస్లు నడవడానికి వీల్లేదు అని అంటున్నప్పుడు గ్యాంబ్లింగ్, అక్కడ ఏదో మందు ఇవన్నీ చూపిస్తుంటే ఒక 2-3 అడగడం కూడా జరిగింది. అదే ఫైనల్గానే అది కాదు అని చెప్తే అసలు ఏంటని అడుగుతాడు. సరే అడిగితే మనం చెప్పేస్తాం ఏంటి, అదేం చెప్పలేదు, కానీ ఒకటి మాత్రం చెప్తా, ఈ క్యూరియాసిటీతో 50% వచ్చే ఆడియన్స్ ఆ కథ విని ఆ సర్ప్రైజ్ చూసి దానితో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తూనే అద్భుతమైన ఎమోషన్స్ ఇందులో ఉన్నాయి. అది మాత్రం నిజంగా స్టన్నింగ్. చాలా కాలం పాటు నిలబడిపోయే సినిమా అన్న విషయం నాకు ముందే తెలుసు. ఇప్పుడు ఈ టైటిల్ రిఫరెన్స్లు ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా అర్థమైపోయింది. ఇది 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 అన్డౌటెడ్లీ అన్ ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ విత్ హైలీ ఎమోషనల్ డ్రామా. ముఖ్యంగా దీని గురించి చెప్పాలంటే, సుహాస్ అతని నిజంగా మెచ్చుకోకుండా ఉండలేము. ఎందుకంటే సందీప్ కృష్ణ గారు చాలా బాగా చెప్పారు. అది అంటే నేను అంత బాగా చెప్పలేకపోతాను. బట్ అతను నోయింగ్ హిమ్ అండ్ సినిమా గురించి అన్నీ చూసిన వ్యక్తి కాబట్టి, సుహాస్ పట్టుకుందల బంగారం అవుతుంది అని అనుకునే రోజుల్లో తర్వాత అర్థమైంది ఏంటంటే, ఆయన పట్టుకుందల బంగారం అవదు, ఆయన బంగారాన్నే పట్టుకుంటాడు. సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ అన్నది ఎంత కీలకమైన రోల్ ప్లే చేస్తుందో ప్రతి యాక్టర్కి తెలుసు. అందరూ మంచి సినిమా చేయాలని అనుకుంటారు, అన్ని నమ్మకాలతో దిగుతాం, కానీ ఏది ఎలా అవుతుందో తెలియదు. ఇటువంటి కాంపిటీషన్లో, ఇటువంటి ఇన్సెక్యూరిటీలో ఏమి చేప కింద నీరులాగా మెల్లగా ఒక సుహాస్ కానీ ప్రియదర్శి, అఫ్కోర్స్ లేకపోయినా గురించి చెప్పొచ్చు కదా, మంచి దీంట్లో ఉన్నప్పుడు డెఫినెట్గా అటువంటి వాళ్ళ సినిమాలు అనేటప్పటికి డెఫినెట్గా ఆ టైటిల్ ఏంటన్నది ఎవరో చూడరు.
ఇది సుహాస్ సినిమా అనుకుని వెళ్తారు. ఇంకొక అద్భుతమైన సర్ప్రైజ్ ఏంటంటే కాత్యాయని అలాగే పిలవాలని ఇష్టపడతాను అమ్మాయిని. ఎంత వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అంటే ఇక సుదర్శన్ కానీ ముఖ్యంగా సుదర్శన్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ముఖ్యంగా నరేష్ గారు అండి, ఆయనతో ట్రెండ్ నడుస్తుంది ఈ మధ్య. ఏంటి రెండో పెళ్ళి అని అడిగితే మన పండుగ వచ్చిన సినిమాలు కాదు మళ్ళీ పెళ్ళి అంట. దానికి క్లాప్సే. ఆయన పెళ్లి గురించి సపోర్ట్ చేసిన క్లాప్సే, విడిపోతున్న క్లాప్సే, ఆయన ఏం చేసిన క్లాప్సే. పక్కన పెడితే ఎమోషన్స్ పరంగా ఆయన లైనప్ అంతా చూస్తున్న ఒక యాక్టర్గా, కో యాక్టర్గా అసలు ఎంత బాగుందంటే, అంటే కొంతమంది యాక్టర్స్ ఉన్నారు ఈ సినిమాలో అంటే అది గ్యారంటీగా ఆడేస్తుంది ఆ నమ్మకం కలిగించే యాక్టర్స్ ఉన్నారు ఈ మూవీలో. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమాకి ఇటువంటి కథకి అంటే హైలీ ఎమోషనల్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వీటన్నిటితో పాటు డ్రామా మొత్తం ఏవేవి ఉండాలట అవన్నీ ఉంటాయి. వాటన్నిటిని చాలా బ్రహ్మాండంగా ఎలివేట్ చేసే మ్యూజిక్ వివేక్ సాగర్. హీ రాక్డ్ ఇట్. మామూలు కాదు. అతనికి స్పెషల్ అప్రిసియేషన్, స్పెషల్ మెన్షన్ ఈ మూవీలో ఉంటుంది. అఫ్కోర్స్ అన్నిట్లో ఉంటాయి, కానీ ఇది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇట్స్ నాట్ అ ప్రమోషన్, ఇట్స్ అ ప్రామిస్. ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ. సూపర్ హర్షవర్ధన్ గారు, రెడీగా ఉన్నాను నేను పెన్తో. అసలే మీరు రైటరు, మేము మిస్ అవ్వకుండా మీ చేత బ్లెస్సింగ్స్ రాయించుకోవాలనుకుంటున్నాం. బ్లెస్సింగ్ వాల్లో ఇప్పుడు నాకు సైట్ ఉందని ఊరంతా తెలియాలని కళ్ళద్దాలు అక్కడ పెట్టొచ్చాను. అటు తిరిగితే ఏం కనబట్లేదు. ఇంకా నేను దేవుడి మీద భారం పెట్టి నేను ఏదో ఒకటి రాస్తాను, మీరు చదవండి. ఓకే. ఆ భగవంతుడి కృపతో ఈ బలవంతుడు సూపర్ హిట్ అవ్వాలని, బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ హర్షవర్ధన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.